జై శ్రీమన్నారాయణ. ఈరోజు 29వ పాశురం గురించి తెలుసుకుందాం. చిత్తం சிறுகாலே வந்துன்னைச்சே வித்து உன் பொத்தா மறையடியே போத்தும் பொருள் கேளாய். பெத்தம்மே இத்துண்டு குலத்தில் பிறந்த நீ குத்தேவளங்களை கொள்ளாமல் போகாது. இத்தை பறை கொள்வான் ரெண்டுகான் கோவிந்தா. எத்தைக்கும் ஏழேழும் பிறவிக்கும் உந்தன்னோடுத்தோமேயாவோ முனக்கே நாமாள் செய்வோம். மத்தை నంగామంగళ్ మాత్తేలోరెంబావాయ్. తాత్పర్యం, బాగుగా తెల్లవారక మునిపే నీ ఉన్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి బంగారు తామర పువ్వుల వలె సుందరములు స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ప్రయోజనమును వినుము. పశువులను మేపి అవి మేసిన తర్వాతనే తాము భుజించడి గోపకులమున పుట్టిన నీవు మేము చేసి అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీ నుండి పరను పుచ్చుకొని పోవుటకు వచ్చిన వారము కాము. ఏనాటికి నీ 7 జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారం కావలెను. మాకు ఇతరములైన కోరికలేవి లేకుండానట్లు చెయ్యుము అని గోపికలందరూ దేవతను స్వామిని ప్రార్థిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు.